తాము చదువుకున్న ఉన్నత పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములయ్యారు. విశాలమైన స్కూల్ ప్రాంగణంలో ప్రహరీ నిర్మాణానికి 20% నిధులను సమకూర్చారు. ప్రభుత్వం దాతల సహకారంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని శ్రీ కొత్త వెంకయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంగం జాగర్లమూడి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లాడ్స్ నిధుల నుండి 20 లక్షలు మంజూరు చేయగా ఐటీసీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ 20 లక్షలు సమకూర్చారు. ఐటీసీ వారు నిర్మించే కాంపౌండ్ వాల్ నిర్మాణంలో 20% ఈ స్కూల్ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ ఆవరణలో ఐటీసీ వారి మొక్కలు నాటారు. ఐటీసీ సిబ్బంది, పాఠశాల పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయులు, పరిసర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. సంగంజాలముడి హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా ఒక ఫామ్గా ఏర్పడి అసోసియేషన్ లాగా అందరం కలిసి కూడా ఈ స్కూల్ని పూర్వవైభవం తీసుకురావాలి, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో అందరూ ఆలోచన చేసినప్పుడు మీకు మా స్థానిక శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, అలాగే తెనాలి శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు, ముఖ్యంగా మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరు ముగ్గురు కూడా మాకు బాగా సహకరించి మాకు మంచి సూచనలు ఇచ్చి ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు ముగ్గురు కూడా మాకు సహకరించారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 40 లక్షల రూపాయలతో ప్రస్తుతం కాంపౌండ్ వాల్కి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఐటీసీ వారు మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే మరి ఎంపీ గారు ఎంపీ ల్యాడ్స్ 20 lakhs ఇవ్వడం జరిగింది. వీటితో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏమిటంటే మేము ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసామంటే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మా పూర్వ విద్యార్థులను చూసిన తర్వాత మాకు రకరకాలైనటువంటి ఆలోచనలు రావటం, దీనికి ఎంతోమంది సహకరిస్తూ ఉండటం వలన కాంపౌండ్ వాల్ నిర్మాణమే కాకుండా ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా స్కూల్లో పిల్లలకి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏమిటనే దాని మీద వాడు చాలా బాగా చెప్పారు. అదే దాన్ని తీసుకుని మేము దీన్ని దాదాపుగా పూర్వ విద్యార్థుల ద్వారా 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంతకుముందు ఏదో ఆలోచనతో ఉన్నాం చేయాలా వద్దని. ఈ రోజున మాత్రం ఇట్టి పరిస్థితుల్లో 25 లక్షలు డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి వడ్డీని మరి పిల్లలకి మరి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్ని అభివృద్ధి మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి రేడియన్స్ అని ఉంటుంది, అంటే ఇంత కిలోమీటర్లపై చేయాలని చెప్పి ఉంటుంది. మేము ఆల్రెడీ మొన్న కూడా మీకు చెప్పినట్టున్నాను. సో మాకు 5, 10, 15 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది మా 15 km రేడియేషన్ లేకపోయినా సరే మేము ఇక్కడ దాకా వచ్చి చేసామంటే ఒకసారి మళ్ళీ మీరు ఎంపీ గారికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఆయన మీకు అడిగి మమ్మల్ని మాతోటి కోఆర్డినేట్ చేసి అనేక సందర్భాల్లో మాతో కలిసి మాట్లాడి మీరు చేయాలి అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే మేము సోషల్ డెవలప్మెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ వర్క్ చేయాలనే కాన్సెప్ట్ మీద మేము ఇంత దూరం రావడం జరిగింది. సో మంచి కాంపౌండ్ వాల్ని మీకు మేము ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేసి ఇస్తామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము.